వికారాబాద్ జిల్లా తాండూరులోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో కార్యవర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నరసింహారెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో శివకుమార్ ను ఎన్నుకున్నారు. అదేవిధంగా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గా సాయిపూర్ పట్ల నరసింహుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేడు అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు అబ్దుల్ గని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుయ్యాని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కోసం ఎల్లవేళలా తాను సహకారం ఉంటుందని, లారీ డ్రైవర్లకు ఉచితంగా లైసెన్స్ అందించేందుకు తాను సిద్ధమని శ్రీనివాసరెడ్డి అన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నియమితుడైన శివన్న గారికి నరసింహన్న గారు శాల్వా అందరి సభ్యులకు నమస్కారం చెప్తున్నాను. కాకపోతే అసోసియేషన్ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, అసోసియేషన్ సిస్టమ్ కానీ నిబంధనలకు కూడా వాళ్ళకు కట్టుబడి ఉంటానని ఈ అసోసియేషన్ సందర్భంగా చెప్తున్నాను. అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పి నా ఉదయపూర్వకంగా చెప్తున్నాను. గారిని మన ఆహ్వానం మన్నించి వచ్చిన శ్రీనివాసరెడ్డి అన్న అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గనిబాయి గారికి మరియు పాత కార్యవర్గానికి మరియు నూతనంగా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గానికి మరియు ఇక్కడికి విచ్చేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు మరి ఇక్కడికి వచ్చిన విలేకరు మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు లారీ నడిపిస్తుంటుంటే డ్రైవర్కు ఎంత ప్రాబ్లం ఉంటుందో మనం కూడా చూసినాము. మీరు ఒక లారీ ఇప్పుడు ఇంటికి వచ్చిన దగ్గర మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం కూడా బస్సులు పెట్టి చూసినాము. కమాన్ పట్టీలు ఎన్ని ఇరిగిపోతాయో, లారీ టైర్ ఎక్కడ పంక్చర్ అవుతుందో అనేది మీ డొకటుగా మీకుంటుంది. లారీ డ్రైవర్ ఎప్పుడు వస్తాడో, వాళ్ళ ఫోన్ లేపకపోతే కూడా ఎంత టెన్షన్ ఉంటుందో మనం కూడా బాగా చూసినాము. తాండూరులో మంచి పెద్ద లోడింగ్ పాయింట్ ఉంది. సాధ్యమైనంత వరకు సిసిఐలో కానీ, ఐసీఎల్లో కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలలో కానీ, మన దగ్గర ఇక్కడ ఇంకా ఉన్న ఫ్యాక్టరీలలో కూడా మన తాండూరు లారీ ఓనర్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనం కూడా ఇస్తాము. ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కొంచెం మన దృష్టికి తీసుకొస్తే, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ మనము సాఫీగా నడిచేటట్లా చేసుకుందాము. ఇంకొకటి, మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు కూడా నేను ఇంతకుముందు ఒక మాట ఇచ్చాను. వాళ్ళకందరికీ లైసెన్స్ లేని వాళ్ళకు లైసెన్స్ ఇప్పిస్తానన్నాను. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నా దగ్గరికి రాలేరు. నేను డబ్బులు పెడతాను, నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నీటికి పిలిపిస్తాను, అందరికీ మీకు లైసెన్స్ ఇప్పిస్తాను అంటానంటే కూడా ఎవరు రావట్లేదు. మీరందరూ మీ దగ్గర ఉన్న డ్రైవర్లకు లైసెన్స్ లేకపోతే మాత్రం డ్రైవింగ్ మాత్రం వాళ్ళకు అవకాశం ఇవ్వకండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వండి. కొంచెం మీకు చేతనైతే మనం కూడా కొద్దిగా ఆలోచన చేసి కొంచెం హెల్త్ కార్డు కూడా ఇప్పించే ప్రయత్నం చేద్దాము. సాధ్యమైనంత వరకు మనము ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా అయితే చేపిస్తాము. కానీ ఇప్పుడే మాట ఇవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా లైసెన్స్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లారీ మాత్రం ఇవ్వకండి. వాళ్ళకు సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆర్బిఎల్ ఎండి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చి ఉన్నారు. అలాగే ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, మన శివకుమార్ అందరు సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రతిదీ కూడా ఈ లారీ ఓనర్ అసోసియేషన్ ఎలాంటి అవకాశాలు ఏమున్నా అని కూడా మన ఎమ్మెల్యే గారు, ఆర్బిఎల్ సీనన్న గారు ఇక్కడ ఉండి వాళ్ళ సమక్షంలోనే మనం పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో మనం భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా అవకతవకలు కానీ, మీ లారీ ఓనర్ల ఇబ్బందులు కానీ ఉన్నా ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు అందరికీ సహకారంగా ఉంటానని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మాకు వెన్నంటి ఉండి నడిపించే మా రథసారథిగా సీనన్నని మేము ముందు చూపుతోనే నడుస్తున్నాం కాబట్టి ఆయన కూడా మనకు అందరికీ సహకారంగా ఉంటాడని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉంది, మీకు ఎలాంటి
ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు గనిభాయ్ చెప్పిండు మన లారీలు 200 లారీలు పక్క జిల్లాలో పోయి మనకు ఎంగేజ్ ఇవ్వడం జరిగిందని. ఆ ఎంగేజ్లో ఇక్కడనే ఎంతో లారీలు ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల నుంచి ఇక్కడ తాండూరులో లోడ్లు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. వడ్ల వ్యాపారం ఉన్నందువలన ఇతర జిల్లాకు 200 లారీలని మన మధ్య రూపంలో అక్కడ ఎంగేజ్ రూపంలో ఇవ్వడం జరిగిందని తెలియజేసిండు. అలాంటిది కూడా ఏమన్నా ఉంటే ఇక్కడనే లోడ్లు ఉంటే మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ దానికి మన సీనన్న గారు కూడా ముందుండి లారీ ఓనర్లను అందరినీ కూడా వాళ్ళ అనుసంధానంలో అందరికీ సహకారం ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఓనర్లు కానివ్వండి, మన లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు కానివ్వండి, సమన్వయంతో నడుస్తే ఇక్కడ లారీ వ్యాపారం అనేది సవ్యంగా జరుగుతుందని నా విన్నపంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా సీనన్నను ముందు పెట్టుకొని మేము ఈ కార్యాన్ని నేను కూడా మీకు ఎన్నదలుగా ఉంటానని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.